చిల్ బ్రో చిల్. మాటలు మాటల వరకే ఉండాలి. కోపంతో మా చిన్నయ్య గారి మీద చెయ్యేసావనుకో, నేను కూడా నీ మీద చెయ్యాల్సి ఉంటుంది. చిన్నయ్య గారు జస్ట్ రిలాక్స్, 2 నిమిషాలు. ఒక్క నిమిషం. దా చిన్నయ్య గారు, చిన్నయ్య గారు అంతా ఓకే కదా? ఐస్ ఐసా చిన్నయ్య గారు, తందూరి చికెన్ ఎలా ఉంది? ఫ్రెంచ్ ఫ్రైస్ జస్ట్ మినిట్. రే ఫ్రెంచ్ ఫ్రైస్ థ్యాంక్ యూ. చిన్నయ్య గారు ఎంజాయ్ చేయండి. అన్నా మీ వాచ్. బ్రో ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మాటలు మాటల వరకే ఉండాలి. కోపంతో మా చిన్నయ్య గారి మీద చెయ్యెత్తితే నన్ను లేపేస్తావని తెలుసు బ్రదర్. రే డీజే, అన్న అడిగిన సాంగ్ అయిరా. ఏం సాంగ్ రా? రిపీట్. అది వస్తానా? త్రిశూల్ 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 త్రిశూల్. ఏమిచ్చారు బాబు? ఏమైంది? రేయ్ బండిలోంచి కిందకి దిగరా. ఎందుకు చిన్న బాబు? ఏం కాలేదు గాని ఈరోజు నేనే కార్ డ్రైవ్ చేస్తా. నేను నడుపుతాను కదా, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. త్రిశూల్, ఐ లవ్ డ్రైవింగ్, ఎస్పెషల్లీ నేను తాగున్నప్పుడు. అది నాకు కూడా తెలుసు, కానీ ఇవాళ కాస్త ఎక్కువగా. ఎక్కువ? నేను కాస్త ఎక్కువగా తాగానంటావా? అంటే నువ్వు నన్ను తాగుబోతూ అంటున్నావు అనమాట. లేదు లేదు, నేను తాగేసి ఉన్నానా? లేదు, నేను తాగలేదు కదా. లేదు లేదు, నేను తాగలేదంటే మరి బండి నడపొచ్చు కదా త్రిశూల్. అది ఇట్రా చిన్నబాబు బండి దిగి త్రిశూల్. త్రిశూల్, నీకు డ్రైవింగ్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ రోజు నేర్చేసుకోవచ్చు. ఓకే చిన్నయ్య గారు, చిన్నయ్య గారు నిదానంగా ప్లీజ్ ప్లీజ్ స్లోగా. లెఫ్ట్ 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 లెఫ్ట్. అయ్యో రైట్ రైట్ కట్ చేయండి. అయ్యో బాబు ఏంటి బాబు ఇది? అయ్యో దేవుడా కాపాడయ్యా దేవుడా. బాబు
ఏదో సమస్య ఉందని అన్నారు కదా గురుదేవా, అసలేంటది? నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. దయచేసి అదేంటో చెప్పండి గురుదేవా. ఇంకా కొన్ని క్షణాల్లో 100వ అతిపెద్ద గ్రహణం సంభవించబోతోంది. గ్రహణం ప్రారంభమయ్యి అది పూర్తయ్యే లోపల శివానీని కనిపెట్టి తీరాల్సిందే. తనతో సంప్రదించడానికి మనం ఎలాగైనా ప్రయత్నం చేయాలి. అలాగైతే శివానికి విముక్తి ఎప్పుడు లభిస్తుంది త్రికాల గురుదేవా? శివానీకి విముక్తి కలిగించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. దిగ్బంధనాన్ని తొలగించడానికి, ఆదిశేషుణ్ణి కనిపెట్టి నాగలోకానికి తీసుకురావడానికి మనకిప్పుడంత సమయం లేదు. నాగలోకం కూడా ఇప్పుడు లేదు. గ్రహణం పూర్తయ్యే లోపల తనని సంప్రదించడానికి సమయం వృధా చేయకుండా శివధ్యానం చేయాలి. నాతో పాటు రండి. చిన్న బాబు, నెమ్మదిగా నెమ్మదిగా, మీకు దండం పెడతాను ప్లీజ్. లెఫ్ట్ 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 లెఫ్ట్, రైట్ రైట్ రైట్. ఏంటమ్మాది? పంతులు గారు, ఇది నా కొడుకు త్రివిక్రమ్ జాతకం. దీన్ని మీరిప్పుడే చూసి తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పండి. ఇప్పుడా? సూర్యుడు అస్తమించిన తర్వాత మేము అసలు జాతకాలు చూడం తల్లి. అది కాకుండా ఇవాళ చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ సమయంలో జాతకం చూడటం మంచిది కాదు. అలా అనకండి పంతులు గారు. మీరు వస్తున్నారనే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, ఒక్కసారి మీరు తన జాతకం చూసి తనకి ఎటువంటి గండం లేదని మీ నోటితో చెప్పారంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది. అయినా గ్రహణం మొదలైన తర్వాతే కదా సమస్య. ఇంకా గ్రహణం ప్రారంభం కాలేదు కదా. ఒక్కసారి మీరు ఆ జాతకం మీద దృష్టి పెట్టండి పంతులు గారు. మీరు ఏం చెప్పినా సరే జరుగుతుందని అంటున్నారు. మీరు చెప్పేవన్నీ కూడా నిజాలే అని అంటున్నారు. అందుకే మేమందరం మిమ్మల్ని ఇంతగా ప్రాధేయపడుతున్నాము. దయచేసి కుదరదు అని మాత్రం చెప్పకండి పంతులు గారు. అవును పంతులు గారు, దయచేసి కుదరదని చెప్పకండి. సరే, ఇవ్వండి. నా మాట నండి చిన్న బాబు గారు, ఒక్కసారి బండి ఆపండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు ఏం కనిపించట్లేదు. ఏంటి పంతులు గారు, ఏమైంది? ఎందుకు మీరు జాతకాన్ని చూసి కంగారు పడుతున్నారు? మీ అబ్బాయి త్రివిక్రమ్ జాతకంలో పాము సంచారం అధికంగా ఉందమ్మా. మీ అబ్బాయి జాతకంలో ఉన్నది కర్కోటక సర్పదోషం అమ్మా. పంతులు గారు, మా అబ్బాయికి కాళ్ళ సర్ప దోషం ఉంది అంటే ఏంటి దాని అర్థం? కానీ పంతులు గారు, సర్పదోషం ఎప్పుడొస్తుంది? పాముని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే కదా. పంతులు గారు, మేము శివుణ్ణి ఆరాధించేవాళ్లం. తరతరాలుగా మేము నాగదేవతని పూజిస్తూ వస్తున్నాము. ముందు 4 తరాలలో ఎవరైనా పాముని ఇబ్బంది పెడితే ఆ శాపం నుంచి ఎవరూ తప్పించుకోలేదు. అసలు శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యమే కాదు. ఇప్పుడు త్రివిక్రమ్ జాతకంలో కనిపిస్తున్నది కూడా అదే గండవమ్మా. పంతులు గారు, మీరు ఏమంటున్నారు? అంటే దీనివల్ల నా మేనలుడికి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. సమస్య ప్రారంభానికి ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. అదే మీరిప్పుడు చెయ్యాలి. పంతులు గారు, ఏం చేయాలో చెప్పండి. ఇవాళ ఖగ్రాస చంద్రగ్రహణం. నాగులకు శక్తి అధికంగా ఉంటుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే
పాము యొక్క నీడ తన మీద తప్పకుండా పడుతుంది. నేను చెప్పింది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఫలితం అనుభవిస్తారు. కానీ పంతులు గారు, మీరిప్పుడు చెప్పింది తాత్కాలిక పరిహారం. మరి ఈ గండానికి శాశ్వత పరిహారం ఏమీ లేదా? ఉంది. వీలైనంత తొందరగా, అంటే 1 సంవత్సరంలోగా మీ త్రివిక్రమ్కి పెళ్లి జరిపించాలి. అమ్మాయి అందంగా ఉండాలి. అందమైన కళ్ళు, ఎంతో పొడవైన కురులు ఉండాలి. 7 సముద్రాలను కూడా దాటుకుని రావాల్సి ఉంటుంది. అటువంటి ఒక అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా నా మాటని పెడచెవిన పెట్టకండి. జాతకాన్ని బట్టి ఇంకా కొద్దిసేపట్లో మీ అబ్బాయికి ఆ సర్పం యొక్క ప్రభావం ప్రారంభం అవుతుంది. అయ్యో ఏంటి చిన్నబాబు ఇది? అరే అసలు ఈ దారి తెలుస్తుందా? ఈ దారి నాకైతే తెలీదు. నేను ఒక మంచి రోజు చూసి పూజ చేసేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్నబాబు మీకేం కాలేదుగా? నథింగ్. కంప్లీట్లీ స్టడీ. మళ్ళీ కార్ డ్రైవ్ చేయడానికి రెడీ. మీకెందుకులేండి ఆ కష్టం? ఇక్కడంతా చాలా బాగుంది కదా. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. కార్కి ఏమైనా అయి ఉంటే నువ్వు వెళ్ళి మెకానికల్ పిలుచుకొని రాబో. సరే నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను కానీ మీరు ఇలా రండి. నువ్వు వెళ్ళరా త్రిశూల్. త్రిశూల్. ఓకే 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 నేను వెళ్తాను. చిన్నబాబు బండి పాడైంది. ఇక్కడ పక్కన ఎవరైనా మెకానిక్ దొరుకుతారేమో చూస్తాను. అచ్చా చిన్నబాబు ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. కొంచెం ముందుకెళ్ళి ఫోన్ నెట్వర్క్ ఉందేమో ఒకసారి చూసొస్తాను. క్యారీ ఆన్, క్యారీ ఆన్, క్యారీ ఆన్. శివాయ.
అసలు మనం ఏ చోటుకు వచ్చాం? ఓం నమః శివాయ. Shit! చిన్నబాబు, చిన్నబాబు రండి, త్వరగా రండి, త్వరగా రండి. అలా చూడండి, పులి వస్తుంది. పరిగెత్తండి చిన్నబాబు. త్వరగా రండి, త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా రండి చిన్నబాబు. ఇటు వచ్చేయండి. ఆకండి, ఆకండి, పదండి, పదండి. ఇటు 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 పదండి. అయ్యో, చిన్నబాబు, అయ్యో. ఏయ్, రా. ఏయ్, ఏయ్. మన తపస్సు మహాదేవునికి అర్థమయ్యింది నాగమాత. శివాని ఈ సమయంలో అప్రమత్తంగా ఉంది. శివాని అక్కడి నుండి బయటికి వచ్చిన తరువాత నాగలోకాన్ని సంప్రదించే అవకాశం ఉంది. మనం ఇక మీదట తనకి ఎలాగైనా నచ్చజెప్పాలి. శివాని, శివాని, మేము త్రికాల గురుదేవులం.